నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తన ద్రోణి అల్పపీడనంగా మారడంతో ఈ వర్షాలు పడుతున్నాయి. మూసీ నది నుంచి 10,000 క్యూసెక్కుల వరద నీరు దిగువకు చేరుతోంది. శ్రీశైలం నుంచి 4 లక్షల క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్కు వస్తూ ఉండటంతో కృష్ణా బేసిన్లో భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. నల్గొండ జిల్లాలో వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి అల్పపీడనంగా కొనసాగుతూ గత వారం రోజుల నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే 47 సెంటీమీటర్ల వర్షపాతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో కురిసినట్టుగా వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలోనే మొత్తం పూర్తి స్థాయిలో వాగులు వంకలన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం నల్గొండ సమీపంలోని పానగల్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ మన బ్యాక్ సైడ్ కనపడుతున్నటువంటి దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. ఇక ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ఇళ్లలో కూడా వర్షపు నీరు చేరడంతో కొన్ని ప్రాంతాల్లో ఇండ్లు కూడా మునిగిపోతున్న పరిస్థితి. మరొక వైపుకి ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నాగార్జున సాగర్ కావచ్చు, అదేవిధంగా మరొక వైపుకు హైదరాబాద్లో కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలకు మూసీ పరివాహక ప్రాంతంలో కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటే అధికారులు అయితే సూచనలు జారీ చేసిన నేపథ్యం ఉంది. ఇక మూసీ సమీపంలో పరిశీలిస్తే దాదాపు 10,760 క్యూసెక్ల నీరు వరద రూపంలో హైదరాబాద్ నుంచి వస్తుండడంతో అంతే మొత్తంలో 5 గేట్లను దిగువకు వదిలి మూసీ నుంచి ఇక లోతట్టు ప్రాంతాలకైతే నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి. మరొక వైపుకు మూసీ కుడి ఎడమ కాలువల ద్వారా వ్యవసాయానికి కూడా 3,600 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఇక నల్గొండ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షపు నీటితో అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలు మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు కంట్రోల్ కమాండ్ రూమ్ ద్వారా జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక రైతులంతా కూడా లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు కోదాడ ప్రాంతంతో పాటు ఇటు మునుగోడు, అదేవిధంగా నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో కూడా ఇప్పటివరకు అయితే ఇక కొన్ని చోట్ల రక్షణ చర్యలు చేపట్టడమే కాకుండా లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించిన నేపథ్యం ఉంది. కొన్ని చోట్ల ఇక ఇప్పటికే కట్టినటువంటి ఇండ్లు, అదేవిధంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు నిర్మిస్తున్నటువంటి ఇళ్ల భాగాల్లో కూడా నల్గొండ పట్టణ సమీపంలో ఇప్పుడు చూస్తున్న దృశ్యాలన్నీ కూడా నీరు చేరుకోవడంతో కూడా నిర్మాణ పనులు కూడా నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇక మూసీ పరివాహక ప్రాంతంలో ఉస్మాన్ సాగర్తో పాటు హిమాయత్ సాగర్ నుంచి హైదరాబాద్ నుంచి భారీగా వరద వస్తుండడంతో దాదాపు 15 రోడ్లు మొత్తం కూడా బ్లాక్ అయిపోయిన పరిస్థితి. సంగం బ్రిడ్జి వద్ద, అదేవిధంగా రుద్రవెల్లి గ్రామ ప్రాంతాలకు కూడా రోడ్డుపై నుంచి మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆ ప్రాంతంలో ఇక రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇక జాతీయ రహదారి కానుకొని కోదాడ సమీపంలో మొత్తం పులిచింతల వజనేపల్లి రహదారిలో కూడా రోడ్డుపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో అక్కడ కూడా రహదారి నిర్మాణ పనులు నిలిచిపోవడంతో పాటు కొన్ని గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇక నాగార్జున సాగర్ డ్యామ్ పరిసర ప్రాంతాల్లో పరిశీలిస్తే కృష్ణా పరివాహక ప్రాంతంలో దాదాపు 3,97,000 క్యూసెక్ల నీరు నాగార్జున సాగర్కు శ్రీశైలం నుంచి వస్తుంది. దీంతో నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో ఉన్నటువంటి పులిచింతల నుంచి 4 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకైతే వదులుతుండడంతో ఆ ప్రాంతం అంతా కూడా నిండు కుండల కృష్ణానది ఉప్పొంగి ప్రవహిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎవరిని కూడా చేపల వేటకెళ్ళొద్దంటూ అధికారులు అయితే అప్రమత్తం అయితే చేశారు. మరొక 2 రోజుల పాటు ఇక వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో భారీగా నల్గొండ జిల్లాలో వర్షాలు కురుస్తాయని చెప్పి ఇప్పటికే అప్రమత్తం చేయడంతో కూడా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తూ జిల్లా కలెక్టర్లు సూచనలు చేసిన నేపథ్యం అయితే ఉంది. ఇది ప్రస్తుతం నల్గొండ జిల్లాలో వర్షాలకు సంబంధించినటువంటి తాజా అప్డేట్. విజువల్ న్యూస్ మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ.